డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ
విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక, సంసారం ఈదనలేక, ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక, శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు. మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం బెడతం, మిమ్ములనే నమ్ముకున్నాం. కాదనకు ఓ గురువరియా, కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం. మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా,
ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము. ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు. మీ సల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం. అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ. కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. సార్ని తీసుకురండి. అట్లా జరుగు, అట్లా జరుగు. రే కిరణ్, ఫోటోస్ తీసుకో. వచ్చండి 5 నిమిషాలు దయచేసి అందరూ వచ్చి కూర్చోండి. వెయిట్ వెయిట్, వన్ మోర్. అక్కడ అక్కడ పర్లేదు, సార్ వస్తే చాలు. చూడు, స్వాగతం సుస్వాగతం సమావేశానికి. కళ్యాణి గారు స్వాగతం సుస్వాగతం. కుమార్ ద్వారా స్వాగతం. గౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. ఓకే సార్. ఇక్కడ చూడాలి. రెడీ. చదువు పిల్లలంటే చాలా టైం పడుతుంది, మాకు టెన్షన్. గౌరవ పిడి హరినాథ్ సార్ గారికి ఇక్కడ అన్న. రెడీ ఇక్కడ రెడీ. ఆనంద్ నాయుడు సార్ గారికి రెడీ. ఇక్కడ రెడీ అన్న. ఇక్కడ చూడాలన్న. లాస్ట్ సమీ. ఓకే ఏం సార్ దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఐవరికి అందరూ దగ్గర
రిక్వెస్ట్ ఎవరి ఇవ్వండి బా, అందరికీ ఉన్నాయి. దయచేసి అందరికీ ఉన్నాయి, తీసుకోండి. నిలబడండి. రాదా దీనికి? ఓకే బా, మేము సాంగ్ పాడుతున్నాను, మీరు అందరూ ఓకే. హిందూ సీతా హమారా హమారా, హిందూ సీతా హమారా హమారా, సారే జహాన్ సే అచ్చా, హమ్ బుల్బులే కల్సకి, ये गुल सीता हमारा हमारा, सारे जहां से अच्छा, हिंदू सीता हमारा अच्छा, गुलशन है दिल की अपनी हो, 2 दिन की वो शुक्र है, 2 दिन में खेलती है इस दुनिया के रहना, हिंदी अहम, हिंदी अहम, हिंदी अहम, वतन है हिंदू सीता हमारा हमारा, सारे जहां से अच्छा, हिंदू सीता हमारा हमारा। जय हिंद, जय हिंद, जय हिंद, भारत माता के, भारत माता के, भारत माता के। ఓకే, కూర్చోండి. మౌనం పాటించి వాళ్ళ పేరు మీద ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఇప్పుడు చనిపోయిన వారు వచ్చి టీచర్స్ వచ్చి 4 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆర్మోగంపల్లి టీచర్ గారు కీర్తి శేషులు అయినారు. మళ్ళీ రెండోది కొండారెడ్డి సార్ గారు ఆయన కీర్తి శేషులు అయినారు. గౌరవ చక్రలింగం పిల్లయ్య గారు గారు కీర్తి శేషులు అయినారు. మరియు అటెండర్గా ఉండి మనకు ఉండి గౌరవంగా జగ్గారెడ్డి గారు కూడా ఉన్నారు. అతను మల్లికార్జున్ సార్ కూడా మరణించినారు. కాబట్టి 5 మంది టీచర్స్ మన దగ్గర లేరు. మన తోటి విద్యార్థులు కూడా మన ఆ లోటును మనమందరం తీర్చి మౌనం వ్రతించాలనేసి 2 నిమిషాలు శ్రద్ధ మౌనం ప్రకాష్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి కూడా ఓకే అన్ని ఊరి పేరు చదివినా కదా, సార్ పేర్లు కూడా చదివినా. ప్లీజ్. ఇంత దూరం ప్రయత్నించి వచ్చాము. కాబట్టి దయచేసి మీరందరూ పరిచయ వేదికగా ప్రతి స్టూడెంట్, ప్రతి మీ ఊరు, మీ గ్రామం, ప్రతి ఒక్కరు కలపాలి ప్లీజ్. నేను గెదవారపల్లి, ఇప్పుడు ప్రజెంట్ మండల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మరియు ముస్లిం ఐక్య వేదికలో జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ప్రజెంట్ మ్యాంగో బిజినెస్, మాకు మ్యాంగో ల్యాండ్ ఉంది. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయికి
నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు నెక్స్ట్ పాప వచ్చేసి టీచర్స్ కదా చూడు బాబు 6th క్లాస్ టీచర్స్ కదా సార్ పోస్ట్ ఆఫీస్ శాఖ బాగుంది నేను ఆ సార్ అందరికీ తెలుసు నేను కల్లూరు దేవాలపేట నరసింహస్వాములు అర్చకులుగా పనిచేస్తున్నాను. నాకు 2 కుమార్తెలు, 2 బీటెక్ చదువుతున్నారు. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ రమణ ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు? ఓకే థ్యాంక్ యూ. చంద్రగిరి దేవాలయంలో పనిచేస్తున్నాను. బాబు పాప, బాబు 5th, పాప 8th క్లాస్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ప్రజెంట్? ఓకే అది చెప్పండి. ఎస్సీపీసీ గ్రామంలో పనిచేస్తున్నాము. ఓకే ఓకే సార్. నాకు 3 పిల్లలు. బాబు బీటెక్ 2nd ఇయర్, పాప ఇంటర్ 2nd ఇయర్, చిన్న బాబు 7th క్లాస్. ఓకే ఎక్కడ ఉన్నావు? తిరుపతి. ఓకే థ్యాంక్ యూ. మా నాన్నగారు రిటైర్డ్ ఎండి ఆఫీసులో సూపరింటెండెంట్గా ఉండి రిటైర్ అయినారు. ఓకే ఓకే మండిరావు విజయవాడపల్లి ఎండే శ్రీనివాస మాత్రం కాకుండా ఉన్నాను. ఎక్కడ రైల్వే స్టేషన్ దగ్గర విష్ణువాసం దగ్గర జీపులు పెట్టుకొని కొండలు ట్రావెల్ చేస్తూ ఉంటాను. నాకు ఒక కొడుకు మల్లాపురంలో చదువు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సహచరులు, విద్యార్థులు, బాయ్స్ అండ్ జెంట్స్, లేడీస్, నేను 24 years ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఫ్లైట్ టెక్నీషియన్గా పనిచేశాను ఢిల్లీలో. నేను ఆశిస్తున్నాను. దెన్ లిటిల్ మార్కెట్ బిజినెస్ మ్యాన్ అండ్ అగ్రికల్చర్. ఓకే పిల్లలు ఎంతమంది? 2 children. Daughter is BTech pilot and my son become a pilot. తెలుగు సాంస్కృతిక మా రోజు BTech pilot మోహన్ కాలేజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది రాబోయే 100 ఏళ్ళలో పైలట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళి. పేరు మీ ఊరు మీరు చదివిన స్కూల్ ఏది? అందరూ ఒక్కసారి లేచి గురు పాదానికి నమస్కరించి ఒక స్తోత్రం చేద్దాము. దయచేసి అందరూ లేండి. గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం 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 గురు పాదపద్మముకు వాచ కర్మణ ప్రార్థిస్తున్నాం. ఓకేనా? ఓకే ఓకే. నా పేరు హరీశ్వరమణ్యం. నేను తిరుపతిలో ఉంటున్నాను. సొంతంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తున్నాను, అంటే నడుపుతున్నాను. అంటే నా గురుస్థానాన్ని ఇచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గురువులు మనకి ఏమి చేయాలనేది మనకి ఇప్పుడు తెలియకపోయినా గురుస్థానంలో వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియకపోవచ్చు. వాళ్ళపై ఎందుకంటే ఇప్పుడు మన గురువులందరూ ఈరోజు మనం అభినందిస్తున్నామంటే ఈరోజు మనం ఈ స్థాయికి రావడానికి కారణం మన గురువులే. ఎందుకంటే ఈరోజు నేనే కాదు, నా వల్ల చాలామంది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. అంటే గురుస్థానంలో వెళ్ళడం వల్ల వాళ్ళకు గురు స్థాయి, మనం ఒక స్థాయి ఇచ్చాం. అలా మన గురువు మనకు ఒక స్థాయి ఇచ్చారు. కాబట్టి ఎప్పటికీ మనము మరిచిపోని ఇక్కడికి వచ్చిన గురువులందరికీ మరోసారి ఆధారపడ్డాను. నా పేరు వెంకటరమణారెడ్డి. నేను చెరుమూలపల్లి గ్రామస్తులు. నేను బెంగళూరు స్థిరపడ్డాను. ఒక సాఫ్ట్వేర్ సైడ్ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ మీద పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చి 9th స్టాండర్డ్ చదువుతున్నది, బాబు వచ్చింది 4th స్టాండర్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేబీ నేను గుర్తుండకపోవచ్చాను, ఇక్కడెక్కడ లేరు. నేను ఒక 7th 8th మాత్రమే ఈ స్కూల్లో చదివాను. 9th నుంచి మా నాన్నగారు బ్యాంకులో పనిచేస్తారు కాబట్టి ఇక్కడ లేదు. తర్వాత తిరుపతి వెళ్ళాము. తర్వాత మళ్ళీ మేము విజయవాడలో సెటిల్ అయిపోయాము. మేబీ రామకృష్ణ సార్ మాత్రం కొంచెం
ఇలాంటి చెప్పేవాళ్ళు. ఒక్క మాట రామకృష్ణ సార్ గారు ఏమైందంటే ప్రతిరోజు ఆయనకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే హోంవర్క్ చూస్తారు. అనేది ఏంటంటే ఏమన్నా సుమట చేసావా ఏమన్నా అని అనేవాళ్ళు అనమాట. అంటే నాకు మేము అటువైపు నుంచి వచ్చాను కాబట్టి ఆ యాక్సిడెంట్ గురించి నాకు ఉచితంగా ఉంటుంది అనమాట. అది గుర్తుండిపోయింది. ఇంకా అందువల్ల అప్పుడు నాకు మరి ఇప్పుడు గుర్తుండేది నాకు తెలియదు. జోలు ఎదుగుతాను. ఆ రోజు బాగా నేను ఏదో పొరపాటు చేయలేదు. ఎదుగుతానే చింత ఆకు ఉంటుంది కదా, అది జేబులో ఉంది. ఏం రైతుందన్నాడు. అంటే సార్ ఇది మీరు కొడితే ఇద్దరిని కొట్టలే కొట్టు డబ్బు కావాలి కదా, ఈసారి పెట్టడం పర్లేదు కదా అని అన్నమాట. ఇట్లాగే నాకు కొన్ని గుర్తున్నాయి. హిందీ మాస్టర్ గారు అప్పుడు ఏబిసిడీలు మొత్తం 8th స్టాండర్డ్లో చేస్తున్నాను. మేము విజయవాడలో సెటిల్ అయ్యాను సార్. మా ఇద్దరు పిల్లలు అందరూ బాగున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాబు మాది వచ్చి కొమ్మిరెడ్డి గారి పల్లి. నేను ఆర్టీసీ డ్రైవరు మంగళ డిపోలో పనిచేస్తాను. నాకు ఒక కొడుకు ఒక కూతురు. కూతురు బీటెక్, కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీరామ్. నాకు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు డిప్లొమా చేస్తున్నాడు వేమోకాయ. రైతు చదువుతుంది. మాది కావేడి గారి పల్లి. నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తాను. అబ్బాయి బీటెక్ అయితే జాబ్ కోసం చేయాలి. మాది తమ్ముడు పల్లి. నా పేరు మధు. ఇక్కడే మా ఎంఎస్ చూస్తూ ఉంటాను. పిల్లలు ఎంతమంది? ఓకే థ్యాంక్ యూ. నేను కొంటాను ఏం చదువుతున్నారు? మైక్ దగ్గర పెట్టు. ఓకే రిటైర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పనిచేస్తున్నాను. మా కూతురు ఈసీఏ పనిచేస్తుంది. మా కూతురు సభాటువంటి మా ప్రిన్స్కి, తర్వాత సౌండ్ సిస్టమ్ మోహన్ గారికి, అదేవిధంగా మన తల్లిదండ్రుల ద్వారా పరిచయ వేదిక. నేర్పించినట్టు మన గురువు గారి ప్రతి ఒక్కరికి ఎంత విద్య గొప్ప క్రమశిక్షణతో పాటు మన తల్లిదండ్రులు గౌరవంగా Friends, I am Dr. Prabhakar Reddy, son of Raghunatha Reddy, veterinary doctor. నేను మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, వేకెన్సీ ప్రొఫెసర్ ఉన్నాను. ఒక 5 మెడికల్ కాలేజీకి CEO ఉన్నాను. నాకు కూతురు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, కొడుకు 9th క్లాస్ చదువుతున్నారు. ఓకే థ్యాంక్ యూ. మాది పాపిరెడ్డి గారి పల్లి. నేను ప్రజెంట్ మంగళంపేట నందూరు వారి పంచాయతీకి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయికి రీసెంట్గా బీటెక్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి వేమో కాలేజీలో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతాం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. కొడుకు నా పేరు వెంకటరమణ. బాబు పెళ్లి చేసిన అమ్మాయి ఓకే థ్యాంక్ యూ. కొడుకు కూతురు. కొడుకు 9th క్లాస్, కూతురు 6th క్లాస్. ఓకే థ్యాంక్ యూ. ఆ మాట రావాలి వాయిస్. నా పేరు పి శంకర్ రెడ్డి. 106 రామిడి గారి పల్లి. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చి ట్రిపుల్ ఈ చేస్తున్నాడు. అమ్మాయికి పెళ్లి చేసిన మనవడు పుట్టాడు. మాది 106 రామిడి గారు. నేను బెంగళూరులో చెప్పాను. నేను అపాయింటెడ్ ప్రొఫెషన్. నాకు 3 పిల్లలు. 2 అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. 3 అమ్మాయి ఏ చదువుతుంది. బాబు కాలేజ్ చదువుతుంది. వచ్చి డిగ్రీ అయిపోయింది. కూతురు వచ్చి ఇంటర్ సెకండ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అడవాలంట బాగుంది. ఓకే థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పిల్లలు. పాప సాఫ్ట్వేర్, బాబు సాఫ్ట్వేర్. బెంగళూరులో నేను ఉండేది పాప చదివేది మంగంపేట.
తీసుకుంటాం